వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారత్కు యూఏఈ గుడ్ న్యూస్ చెప్పింది. చమురు రూటును మార్చింది యూఏఈ. ప్రధానంగా హార్మోజ్ అవసరం లేకుండానే చమురు రవాణా ఇకపైన సాఫీగా సాగబోతుంది. ఫుజైరా ద్వారా నేరుగా అరేబియాలోకి చమురు ట్యాంకర్లు రాబోతున్నాయి. ఎలాంటి పర్మిషన్ అవసరం లేకుండా పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోకెమికల్స్ను ఎగుమతి చేయనుంది. ఫుజైరా ద్వారా భారత్ చమురు కొనుగోలు చేసేటువంటి వెసులుబాటును కల్పించనున్నారు. హబ్షాన్ చమురు క్షేత్రాల నుంచి ఫుజైరా ఓడరేవు వరకు 380 నుంచి 406 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది కీలకమైనటువంటి పైప్ లైన్. హార్ముజ్ జలసంధిని తప్పించుకోవడానికి ప్రత్యేకంగా ఈ నిర్మాణాన్ని గతంలోనే చేపట్టారు. $4 బిలియన్ వ్యయంతో 2012లో పైప్ లైన్ నిర్మాణం చేపట్టింది. దీని ద్వారా రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును రవాణా చేసే వెసులుబాటు ఉంటుంది. ఫుజైరా పోర్టులో ఆయిల్ నింపుకొని నేరుగా అరేబియా సముద్రంలోకి ట్యాంకర్ల ద్వారా తరలించనున్నారు. ఇప్పటికే హార్ముజ్ జలసంధి క్లోజ్కి సంబంధించి ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి నేపథ్యంలో యూఏఈ ప్రాంతంలో నిర్మించినటువంటి పైప్ లైన్ మాత్రం చాలా కీలకంగా మారేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చేటువంటి ఎగుమతులు దిగుమతులు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణం చేసేటువంటి అవకాశమే లేకుండా, సో అలాంటి పరిస్థితులే లేకుండా ఒక్కసారి మన మ్యాప్లో చూసుకున్న విధంగా హార్ముజ్ జలసంధి వైపు అసలు షిప్పులు ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం లేకుండా ప్రధానంగా యూఏఈ ప్రాంతంలోనే వీటికి సంబంధించినటువంటి దిగుమతిని చేపట్టి అక్కడి నుంచి పైప్ లైన్ల ద్వారా ఇటువైపు అరేబియా సముద్రంలోకి తరలించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఒక్కసారి ఫుజైరా పోర్టుకి పూర్తి స్థాయిలో పైప్ లైన్ ద్వారా ఈ మొత్తం పెట్రోల్, డీజిల్, ముడి చమురు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ షిప్పుల ద్వారా అరేబియా సముద్రం వైపున ఉన్నటువంటి భారత్ తీర ప్రాంతాలతో పాటుగా చైనా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. 2012లోనే ఈ పైప్ లైన్ నిర్మాణం చేపట్టింది యూఏఈ. తాజాగా దీని ద్వారా మాత్రమే ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి ఆలోచన చేస్తుంది. ఒకవేళ ఈ ఎగుమతులు సాఫీగా సాగితే మాత్రం ఖచ్చితంగా భారత్ లాంటి దేశాలకు మరింత కీలకంగా చమురు యొక్క కొరత తగ్గేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఫుజైరా ఓడరేవు వరకు పైప్ లైన్ ద్వారా తరలించేటువంటి ప్రక్రియకి మాత్రం యూఏఈ కీలకంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది భారత్కు ఏ విధంగా కలిసి వచ్చేటువంటి అవకాశంగా భావించాలి? అది ఫుజైరా పోర్ట్ కి సంబంధించి మనం అంటే దాదాపుగా ఈ యుద్ధం మొదలైన తర్వాత నుంచి కూడా దీనికి అంటే హార్మోజ్ జలసంధిని ఆపేసిన తర్వాత ఈ పైప్ లైన్ ఏదైతే ఫుజైరా పోర్ట్ కి వచ్చేటువంటి పైప్ లైన్ కి సంబంధించి పెద్ద ఎత్తున అంతర్జాతీయ మీడియాలో కూడా మనం కథనాలు చూస్తూ వచ్చాం. దాదాపుగా ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి అంటే తరలించేటువంటి అవకాశం ఉంటుంది, రవాణా చేసేటువంటి అవకాశం ఉంటుంది అనే దానికి సంబంధించి మనకు ఒక సమాచారం అయితే అందుతుంది. అయితే ఇక్కడ అయితే ఇది ముఖ్యంగా భారత్ కానీ లేదంటే ఇప్పుడు ఏదైతే గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటాయో అంటే చమురు మీద ఎక్కువగా ఆధారపడిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలన్నీ కూడా దీనివల్ల కొంత లాభపడేటువంటి అవకాశం ఉంది. కానీ ఇది ఎంతవరకు ప్రత్యామ్నాయం అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఎందుకు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షిప్ తీసుకుంటే ఆ షిప్ మీద దాదాపుగా 2 బిలియన్ బ్యారెళ్ల చమురు కూడా ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఉంది ఈ రోజుల్లో. కాబట్టి ఇది కేవలం అంటే ఒక షిప్ నుంచి నేను చెప్పేది. అప్పుడు హార్ముజ్ జలసంధి కనుక మనం తీసుకుంటే అక్కడి నుంచి దాదాపుగా ప్రతిరోజు 40 నుంచి 50 షిప్పులు వెళ్తాయి అనేది మనకున్నటువంటి సమాచారం. అలాంటిది ఆ 40-50 షిప్పుల అవసరాలని అంటే ఈ పైప్ లైన్ ఎలా తీర్చగలుగుతుంది అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. అయితే దీని సామర్థ్యాన్ని పెంచాలి, ఇంకా దీని ప్రత్యామ్నాయంగా మరో పైప్ లైన్ ని కూడా ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన కూడా ఇటు సౌదీ అరేబియా చేస్తూ వస్తోంది. కాబట్టి దీనికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కనపడుతుంది. అంటే మొత్తం చమురు అవసరాలను ప్రపంచంలో ఉన్నటువంటి చమురు అవసరాలు ఇప్పుడు ఇరాన్ నుంచి వెళ్ళేటువంటి చమురు ద్వారా రష్యా కానీ లేదంటే చైనా కానీ, రష్యా సంగతి పక్కన పెడితే చైనా ఎక్కువగా లాభపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ లేదంటే ఇతర దేశాల నుంచి వెళ్ళేటువంటి చమురుకు సంబంధించి హార్ముజ్ జలసంధి అక్కడ పర్షియన్ గల్ఫ్ లో కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ చమురు అవసరాలను తీర్చగలిగే విధంగా అంటే దీనికి ప్రత్యామ్నాయంగా మరో పైప్ లైన్ కనీసం ఇంకో డైలీ ఒక 2-3 మిలియన్ బ్యారెళ్ల చమురును కనుక తరలించే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కనుక చేస్తే అది భారత్ కి ఇంకా యూఏఈలో ఉత్పత్తి చేసిన లేదా యూఏఈ నుంచి ఎగుమతి చేయాలనుకున్నటువంటి చమురు మాత్రమే ఈ పైప్ లైన్ ద్వారా తరలించేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో గల్ఫ్ దేశాలకు సంబంధించి కూడా దిగుమతులకి ఏమైనా వెసులుబాటు ఉంటుంది? ఉండదు. కేవలం యుఏఈకి మాత్రమే. అది కూడా హార్ముజ్ జలసంధికి సంబంధించి వాళ్ళు కొంత ముందు జాగ్రత్త పడినటువంటి పరిస్థితి. అంటే హార్ముజ్ జలసంధిలో నుంచి షిప్పులు వెళ్ళడానికి ఒకవేళ ఏదైనా పరిస్థితి వచ్చి ఇప్పుడు వాళ్ళు ముందుగానే ఊహించి నిర్మాణం చేపట్టారు. కానీ
ఇతర దేశాలు ఇప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మిగిలిన దేశాలు ఉన్నాయో, సౌదీ అరేబియా కానీ ఆ దేశాలు, దీనికి సంబంధించి కువైట్ కానీ వాళ్ళెవరు కూడా, దీనికి ఖతార్ కానీ వాళ్ళెవరు కూడా ఈ తరహా ప్రత్యామ్నాయాలు చేసుకోలేదు. అది ప్రధానంగా ఉన్నటువంటి సమస్య. కాబట్టి కేవలం అది యుఏఈకి మాత్రమే ఉంటుంది. అది కూడా ఇప్పుడు యుఏఈ నుంచి వచ్చేటువంటి చమురుకు సంబంధించి ఇప్పుడు అమెరికా మిత్ర దేశాలు కూడా, ఇప్పుడు అక్కడ నుంచి కొన్ని యూరప్ దేశాలకు కూడా కొంత లాభం జరుగుతుంది. కాబట్టి కాకపోతే ఇది ప్రపంచ చమురు అవసరాల్లో తీర్చలేదు అనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రెండోది వెంకట్, రవాణా పరంగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశం లేదంటారా? హార్ముజ్ జలసంధితో పోలిస్తే ఈ పైప్ లైన్ ద్వారా తరలించినప్పుడు ఖర్చులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పైప్ లైన్ కాబట్టి, కేవలం ఆ పైప్ లైన్ ఒకసారి నిర్మాణం చేపడితే ఆ పైప్ లైన్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వాటర్ పైప్ లైన్ వేస్తే నీళ్లు అందులో డైరెక్ట్ ఇంట్లోకి వెళ్తాయి. కాబట్టి అది హార్ముజ్ జలసంధికి సంబంధించి చూసుకుంటే అప్పుడు నౌకలు వెళ్ళాలి అంటే దానికి ఇన్సూరెన్స్ ఖర్చులు కానీ లేదంటే రకరకాల ఖర్చులు ఉంటాయి. అలాగే ఆ దూరం కూడా పెరుగుతుంది. హార్ముజ్ జలసంధి దాదాపు 60 కిలోమీటర్లే ఉంటుంది. 60 కిలోమీటర్లు కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆ సమస్యల నుంచి కట్టెక్కాలి అంటే ఇది కొంత ఈ రవాణా వ్యయం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇన్సూరెన్స్ ఖర్చులు కొంత తగ్గుతాయి, అలాగే మరికొన్ని కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద భారత్ కు యుఏఈ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. చమురు రూటును మార్చింది సౌదీ కంట్రీ. ప్రధానంగా హార్ముజ్ అవసరం లేకుండానే చమురు రవాణా ఇకపైన సాఫీగా సాగబోతుంది. ఇక ఫుజైరా ద్వారా నేరుగా అరేబియాలోకి చమురు ట్యాంకర్లను పంపనున్నారు. ఎలాంటి పర్మిషన్ అవసరం లేకుండా పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోకెమికల్స్ ఎగుమతులకు సంబంధించి ఫుజైరా ద్వారా భారత్ చమురు కొనుగోలు చేసేటువంటి వెసులుబాటు కనబడుతుంది. ఒక్కసారి మనం మ్యాప్లో చూసుకున్నట్లుగా యుఏఈకి సంబంధించినటువంటి మ్యాప్లో అబుదాబి ప్రాంత సమీపంలో ఏదైతే చమురు క్షేత్రాలకు సంబంధించినటువంటి నిర్వహణ చేసేటువంటి సామర్థ్యం చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో ఈ ప్రాంతాల్లో ఏదైతే చమురు నిల్వలకు సంబంధించినటువంటి చమురు బావుల దగ్గర నుంచి ఉత్పత్తి చేసేటువంటి దాంట్లో ఫుజైరాకు రెడ్ మార్కులో కనబడుతున్నటువంటి పైప్ లైన్ను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ పైప్ లైన్ ద్వారా యుఏఈ తన దేశంలో ఎగుమతికి సిద్ధంగా ఉంచినటువంటి ముడి చమురు మొత్తాన్ని కూడా హార్ముజ్ జలసంధి కానివ్వండి, అటువైపు ఇరాన్ ప్రాంతం కానివ్వండి, ఈ ప్రాంతాలు ఎక్కడ దరిదాపులో కూడా లేకుండా ఆ దేశ పూర్తి స్థాయి భూభాగంలోనే అరేబియా సముద్రంలో ఉన్నటువంటి ఫుజైరా పోర్టుకు తరలించనుంది. డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా వెళ్ళబోతుంది. ఏ ఒక్క షిప్, ఏ ఒక్క నౌక యొక్క ప్రమేయం ఉండదు. రవాణా ఖర్చులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నౌకకి సంబంధించినటువంటి భద్రత పైన ఆందోళన అవసరం ఉండదు, ఇన్సూరెన్స్ అవసరం ఉండదు. చమురును పైప్ లైన్ ద్వారా తీర ప్రాంతాలకు సురక్షితంగా చేర్చబోతున్నారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న మిగులుతుంది. సో ఎంత చమురును ఆ పైప్ లైన్ ద్వారా పూర్తి స్థాయిలో అరేబియాకు చేర్చబోతున్నారు? ప్రపంచ అవసరాలను తీర్చేటువంటి హార్ముజ్ జలసంధి కంటే అధికంగా ఈ పైప్ లైన్ ద్వారా అసలు సాధ్యమవుతుందా? వివిధ దేశాల యొక్క అవసరాలు తీర్చేటువంటి సామర్థ్యం ఈ పైప్ లైన్ కుందా అనేటువంటి ప్రశ్నలు కూడా తాజాగా ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఎంతో కొద్ది మాత్రం చేర్చేటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. హాబ్షాన్ చమురు క్షేత్రం నుంచి ఫుజైరా సంబంధించినటువంటి ఓడరేవు వరకు ఆల్మోస్ట్ 380 నుంచి 406 కిలోమీటర్ల మేర ఈ పైప్ లైన్ ఉంది. 2012లో దీనికి సంబంధించి నిర్మాణాన్ని చేపట్టారు. ఇది ఒక్కసారి మనం చూసుకున్నప్పుడు ఇరాన్ నుంచి ఆల్మోస్ట్ 60 నుంచి 70 నాటికల మైళ్ళ దూరంలో ఉంది. కాబట్టి సో దీని జోలికి ఇరాన్ వచ్చేటువంటి అవకాశమే ఉండదు. హార్ముజ్ జలసంధిని తప్పించుకోవడానికి ప్రత్యేకంగా నిర్మాణాన్ని గతంలోనే చేపట్టారు. ఇరాన్ యొక్క ఆధిపత్యాన్ని, ఇరాన్ యొక్క నియంతృత్వ ధోరణి నుంచి కొంతవరకు వెసులుబాటు కల్పించేందుకు గల్ఫ్ దేశాలు ఇలాంటి పైప్ లైన్ ద్వారా కీలకంగా ముందుకెళ్లిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం $4 బిలియన్ నిర్మాణంతో 2012లోనే ఈ పైప్ లైన్ నిర్మాణం చేపట్టి ఆల్మోస్ట్ రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును కూడా రవాణా చేయనున్నారు. సో తాజాగా యుఏఈ మాత్రం ఈ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆగ్నేయాసియా దేశాలతో పాటుగా భారత్, చైనా, అదేవిధంగా చమురు పైన గల్ఫ్ దేశాలపైన ఎక్కువగా ఆధారపడినటువంటి దేశాలన్నిటికీ కూడా ఒక స్వాగతించదగ్గ నిర్ణయంగా కనబడుతుంది.